గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో, అమ్మా అమ్మా కాలుతుంది నాయనా. అమ్మా అమ్మా ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళలేదు నాన్న. పిల్లల కోసం తల్లిదండ్రులు చేసేది త్యాగమైతే తల్లిదండ్రుల కోసం నాలాంటి పిల్లలు తీసుకునే నిర్ణయాలు కూడా త్యాగమే కదా నాన్న. అదేదో గుర్తించరు మీరు. ఉద్యోగాలు వచ్చాయని పిల్లల్ని సంతోషంగా పంపించిన మీరే ఏ పండగకో పబ్బానికో
వచ్చేదాకా అడుగుతూనే ఉంటారు. వెళ్ళమన్న మాట నిజమా, లేకుంటే రమ్మన్న మాట నిజమా? ఊరోళ్ళు వెళ్తే 4 రాళ్ళు సంపాదిస్తామేమో, కానీ దానికి తోడు 4 అప్పులు కూడా అలాగే అయితే నాన్న. సార్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటారా సార్? నలుగురు ముందు గొప్పగా చెప్పుకోవడానికి దగ్గరుండి ఊరికి దూరంగా పంపడం మీకు గొప్ప. తిరిగిరాని చోటకి వెళ్ళిపోయినప్పుడు ఆ నలుగురు కన్నా ముందు దగ్గరుండి పంపడం మా గొప్ప. మా పంతులు మాకెప్పుడో చెప్పినా నాన్న. సంబంధం లేకుండా ఈ క్యాంపస్ లాస్ట్ వర్కింగ్ డే ఈ బొమ్మ ఎందుకు గీసానా అని మీ అందరికీ అర్థం కాకపోవచ్చు. ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ టెక్నాలజికల్ సొసైటీ మనల్ని మనం ఎంతో కోల్పోతూ ఉంటాం. కమింగ్ టు ద పాయింట్, చెట్టు గ్రామంలో మిగిలిపోయింది. పండు ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఈ పండు మళ్ళీ విత్తనమై మొలకెత్తాలంటే ఈ పల్లె భూమిని వెతుక్కుంటూ మళ్ళీ రావాల్సిందే అని కాలం మళ్ళీ నిరూపించింది. ఏ సమాజం గురించి ఆలోచించి మీరు నన్ను దూరం పంపారో అదే సమాజం మన గురించి ఆలోచించలేకపోయింది. అలాంటి సమాజంలో బతుకుతున్నాం నాన్న మనం. మన కోసం కాకుండా సమాజం కోసం బతికే దినాలు వచ్చుండాయిరా. జీవితంలో కన్నులతో రోజు భోజనం చేసే అవకాశం, అదృష్టం చాలా మందికి రాదు నాన్న. చివరికి ఇలా నైవేద్యం పెట్టే రోజు ఒకటి జ్ఞాపకంగా మిగిలిపోద్ది. నాకు ఆ జీవితం వద్దనుకున్నా నాన్న. ఇదిగో ఈశ్వర, ఏదో ఒకటి చేసి ముందు శవాన్ని ఊరు దాటించండి. అసలే పండగ పూట. మా కొడుకు వచ్చే కాడికి పొద్దుపోతుందయ్యా. కనీసం వాడు చివరి చూపు కూడా చూసుకోకపోతే ఎట్టా తీసుకోపోయేది? నో, కలమ్మ కూడా మాకు అమ్మలాంటిదే కదా. పండగ పూట శవాన్ని ఊర్లో పెట్టుకుంటే అమ్మోరెట్టా వచ్చేది? ఏమంటావునా? అంతే కదా. మా కొడుకు కూడా పండగ పట్టణం నుంచి వచ్చినాడబ్బా. శవాన్ని ఊర్లో పెట్టుకుని పండగ ఎట్ట చేసుకునేది? అందుకే కదా కోడిని కూడా తెచ్చిందా. ఒరే లక్ష్మణ, మీ అమ్మ ప్రాణం పోయినదిరా. నిన్న బయలుదేరిరారా, నిన్న బయలుదేరిరా.
కలమ్మా 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 కడిదను మ్యా కలమ్మా ఏమైంది మ్యా ఓ మంగమ్మా మంగమ్మా కలమ్మా దాసపల్లవై దానిమ్మలోనా దానిమ్మ చెట్టు కింద దాసపల్లవై దానిమ్మలోనా దానిమ్మ చెట్టు కింద దాసపల్లవై దానిమ్మలోనా దానిమ్మ చెట్టు కింద ఏదో నానా హరిన వైతివా ఓ గోపీరెట్ట ముద్దుల బిడ్డ దాసపల్లికే దహనమైతివా ఓ గోపీరెట్ట ముద్దుల బిడ్డ దాసపల్లికే దహనమైతివా ఎందనా సంతానమలక అన్న కొడుకును చేర్చుకుంటే ఎందనా సంతానమలక అన్న కొడుకును చేర్చుకుంటే ఏదో నానా హరినమైతివా ఏదో నానా హరినమైతివా ఓ గోపీరెడ్డ ముద్దుల బిడ్డ దాసపల్లికే దహనమైతివా దాసపల్లికే దహనమైతివా ఓ గోపీరెడ్డ ముద్దుల బిడ్డ దాసపల్లికే దహనమైతివా దాసపల్లికే దహనమైతివా దాసపల్లికే దహనమైతివా ఈ భూమిపైకి మనమందరం వస్తాం పోతాం. మన అమ్మా నాన్నలు కూడా అందులో వారే. 2 తరాలు చూసిన పెద్దోళ్ళ మధ్య మనం. మళ్ళీ పట్నం ఎప్పుడు వెళ్తున్నావు పెద్దోడా? ఇంకా ఊరొదిలి ఏరికి వెళ్ళే లేదు పెద్దయ్యా. మరి పెద్ద ఉద్యోగం, పెద్ద జీతం. మా అయ్యోరు ఎప్పుడో చెప్పినారు పెద్దయ్యా. చెప్పింది గుర్తుందిగా లక్ష్మణ? ఎదుగొచ్చిన బిడ్డ దగ్గర నుండి ఏ తండ్రైనా కోరుకునేది ఒకటే లక్ష్మణ. నా బిడ్డ నాకన్నా ఒక్క మెట్టు ఎదిగింది చూసి చచ్చిపోవాలని. ఆ కోరిక మీ నాయన కోసం నువ్వు తీరుస్తావో లేదో నువ్వే ఆలోచించుకో. ఏదైనా కొన్ని దినాల కోసమే కదా. వెళ్ళరా. జీవితం అందరికీ అవకాశం ఇస్తుంది పెద్దయ్యా. భూమిని నమ్మినోడు బాగాలేడనేది మా నాయన అభిప్రాయం. కానీ అదే భూమిని నమ్ముకున్నోడు ఎప్పటికైనా బాగుపడే రోజు వస్తాదనేది నా అభిప్రాయం. అయినా ఆరోగ్యాన్ని ఇవ్వలేని జీవితం, సంపాదన ఎవరిని ఉద్ధరించడానికి పెద్దయ్యా? దూరంగా ఉంటే అవసరానికి సలహాలు, డబ్బులు ఇవ్వగలమేమో గాని ఇలా చెప్పొచ్చే పండగ పూట చెప్పిరాన్ సావుకి భుజమియ్యకుంటే రుణమెట్టా తీరుద్ది పెద్దయ్యా. పితా స్వర్గాః పితా ధర్మాః పితా హి పరమం తపః పితరి ప్రీతిమాపన్నే సర్వం ప్రియంతి దేవతాః. మరి ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు పెద్దోడా?
షూర్ డెఫినెట్లీ యా వెయిట్ ఎ సెకండ్ ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఓకే. చూసారా సార్, టెర్మినేట్ చేస్తారని భయం కూడా లేకుండా రెసిగ్నేషన్ ఇచ్చి నోటీస్ పీరియడ్ కూడా సర్వ్ చేయకుండా వెళ్ళాడు సార్ లక్ష్మణ్ లాంటి వాళ్ళకి అసలు బాధ్యతే లేదు సార్. మనిషిని నమ్ముకున్నోడు భయపడతాడు కానీ భూమిని నమ్ముకున్నాడు ఎందుకు భయపడతాడయ్యా? బై ది వే, ఈ సృష్టిలో బాధ్యత అనే పదం వాడటానికి ఒక్కరే అర్హులు, రైతు, ద ఫార్మర్.